హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే హెల్తీ రెసిపీ వచ్చేసి రాగి జావా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలా వరకు మనలో కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ దీనికోసం నేను ఒక కప్ ఆఫ్ రాగి పిండి తీసుకున్నాను. సో కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మరుగుతున్న వాటర్లో రాగి పిండిని యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ ఇది వీలైనంత పల్చగా చేసుకోనికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకి రాగి జావా 80% ఉడికిపోయింది. మనకి రాగి జావా అనేది ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. చూసారు కదా. సో ఇప్పుడు మనం దీన్ని చల్లారి పెట్టుకున్నాం. సో చల్లారినాక ఒక గ్లాస్ ఆఫ్ పెరుగు తీసుకొని మంచిగా బీట్ చేసుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ రాగి జావని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజుకి ఒక్క గ్లాస్ తాగినా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అండ్ తగినంత ఉప్పు వేసుకుని మజ్జిగ కర్రతో బాగా బీట్ చేసుకోండి. అండ్ ఇలా నురగొచ్చేంత వరకు మంచిగా బీట్ చేసుకోవాలి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రాగి జావ తాగితే ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ చాప్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంతే, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.